మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ నమస్కారం. నేను ప్రవళిక. ఈ రోజు మనతో పాటు జ్యోతిష్య వాస్తు శాస్త్ర నిపుణులు, లలితాదేవి ఉపాసకులు అయిన నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు గురు పౌర్ణమి వస్తోంది. అవునమ్మా. గురు పౌర్ణమి అంటే సర్వసాధారణంగా సాయిబాబా గారి గుళ్ళో పూజలు ఆ రోజు ఒక ఉత్సవంగా జరుపుతూ ఉంటారు. మనం ఇప్పుడు చూస్తున్నది. అసలు గురు పౌర్ణమి అంటే ఎవరిని పూజించాలి, వాటి విధి విధానాలు ఏం చేయాలి గురుగారు? మీరు గురుస్వరూపంగా ఎవరిని అనుకుంటే వాళ్ళు పూజించవచ్చమ్మా. అయితే అందులో ముఖ్యంగా దత్తుణ్ణి పూజించాలి, దక్షిణామూర్తి ఆరాధన. ఇంకా కొంతమంది ఈ మధ్యకాలంలో సాయిబాబాను పూజిస్తున్నారు. ఎవరి ఇష్టం వాళ్ళది. మనం దాన్ని వ్యతిరేకించలేము, సమర్థించలేము. ఇప్పుడు అంటే ఆయన ఒక గురువు ఓ రకంగా చెప్పాలంటే. కొంతమంది దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, కాదనే వాళ్ళు ఉన్నారు, అవునని బాధించే వాళ్ళు ఉన్నారు. ఒక పెద్ద ఇది మార్కెట్లో ఇప్పుడు పెద్ద చర్చ కూడా నడుస్తుంది దానివల్ల. అయితే ఇక్కడ ఏంటంటే గురువు అనే దానికి ఒక అర్థం అనేటువంటిది ఒకటి ఉంది. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించేవాడు గురువు. ఎటువంటి అజ్ఞానము? మనకు కొన్ని అజ్ఞానాలు ఉంటాయి. ఇదంతా శాశ్వతం అనుకుంటావు, ఇదంతా శాశ్వతంగా శాశ్వతమైంది ఏమిటి? నువ్వు అసలు నువ్వు ఎవరు? అసలు నీ జీవితాన్ని ఒక దారి వైపు తీసుకెళ్లాలంటే ఏం చేయాలి? ఇలాంటివన్నీ అనేకమైనటువంటి అజ్ఞానాల్లో మనల్ని జ్ఞానం వైపు నడిపించేవాడు గురువు. గురువు అంటే అర్థం అది. మనం తెలియక అందరినీ గురువు అంటుంటాం, సరదాగా అంటుంటాం. ఏంటి గురువు ఎలా ఉన్నా అంటాం. అది వేరు, సరదాగా అనుకుంటాం. కానీ నిజంగా ఒక గురువు అంటే ఇది విషయం. అలాగే ఈ గురు పౌర్ణమి రోజు మనకి పాఠం నేర్పించినటువంటి ఉపాధ్యాయులు ఉంటారు కదా, టీచర్స్, అని వాళ్ళకి వస్త్రాలు పెట్టడం, మనకి ఒక గైడ్ చూపించినటువంటి వ్యక్తికి, అంటే మనకంటూ ఒక దిశానిర్దేశం చేసి ఉంటాడు, ఆయనకి ఏదైనా ఒక స్వీట్ డబ్బానో లేకపోతే ఏదైనా ఇవ్వడం, నమస్కారం పెట్టుకోవడం కూడా మంచిది. ఎందుకంటే మీకు ఆ కొద్ది దాంట్లో కూడా కొంత మీకు ఒక దారి చూపించాడు కదా ఆయన. ఒక వర్క్ విషయంలో కావచ్చు, లేకపోతే ఒక చదువుకునే విషయంలో కావచ్చు. ఉపాధ్యాయులు వీళ్ళందరూ గురువులు అవ్వరు, కానీ ఆ రూపంలో కూడా ఉన్నది అమ్మవారే. అంటే సరస్వతి కటాక్షం ఆ రూపంలో వచ్చింది. అలాగే అమ్మవారి నామాల్లో గురుమండల రూపిణి అనే నామం ఉంటుంది లలితహాస్త నామాల్లో. అంటే గురువు అంటే ఒక వ్యక్తి కాదనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఆ రూపంలో ఆ యొక్క పరమాత్మ నీ దగ్గరికి ఏదో రూపంలో వచ్చి నీకు అందించాలిగా. ఇప్పుడు మానుష్య రూపేణ దేవతలు ఉంటారు అంటారు, దైవం మానుష్య రూపేణ అంటూ ఉంటాం. అంటే దైవం ఏం చేయాలి? ఇప్పుడు మనకు ఒకటి ఇవ్వాలంటే, ఇప్పుడు అన్నమయ్య సినిమా చూడండి, అందులో అతను కొండెక్కుతూ ఉంటాడు. అప్పుడు అమ్మవారు హరిదాస్ రూపంలోనే వస్తాడు, అమ్మవారి రూపంలో వస్తుంది. వచ్చే లడ్డు ఇస్తున్నానా, తిన్నానా, ఈ చెప్పులు పడేస్తే నువ్వు చెప్పులు అంతసేపు నీకు కనబడదు అని. అప్పుడు ఎలా రూపంలో వచ్చాడు? మనుష్య రూపంలోనే వచ్చిందిగా అక్కడ అమ్మవారు, వేరే రూపంలో రాలేదుగా. హరిదాసు మనుష్య రూపంలోనే వచ్చాడు, అవునా కదా? అదేవిధంగా ఒకసారి వెంకటేశ్వర స్వామి ఒక గొడుగు పట్టుకొని వస్తాడు, ఇలా అడ్డం తగులుతాడు. ఇంతకంటే అందం ఉందా అంటే ఉంది, పదాన్ని చెప్పి చూపిస్తాడు. అక్కడి నుంచి అతను టర్న్ అవుద్ది. అంటే ఏంటి? ఖచ్చితంగా మనకి మనుష్య రూపంలోనే భగవంతుడు వస్తాడు. ఓకే, కాబట్టి రకరకాల వ్యక్తులు మన జీవితంలో మనకి దారి చూపించిన వాళ్ళందరూ కూడా ఆ అమ్మవారు గురుమండల రూపిణి నుంచి వచ్చిన ఒక అనుగ్రహమే అని మనం అర్థం చేసుకోగలగాలి. ఎవరికైనా జన్మజాతకంలో కనుక గురు దోషం ఏర్పడింది అనుకోండి, గురు శాపం వస్తుంది. దానివల్ల గురు శాపము, గురువుని నిందించడం వల్ల దేవతా శాపాలు కూడా వస్తూ ఉంటాయి. ఇవాళ రేపు మనం కనుక సినిమాల్లో చూసినట్లయితే కాలేజీల్లో గురువులను ఒక రకంగా హేళన చేయడం, స్కూల్లో గురువులను ఒక రకంగా హేళన చేయడం ఫ్యాషన్ అయిపోయింది. కానీ ఎప్పుడూ కూడా పిల్లలకి మనం నేర్పాల్సింది ఏమిటంటే, నాన్న నువ్వు టీచర్ దగ్గర చాలా వినయంగా ఉండాలి, చాలా పొలైట్గా ఉండాలి, నమస్కారం చేసుకోవాలి. ఇది మనం నేర్పాలి. ఎందుకంటే నీకు ఆ సరస్వతి కటాక్షం రావడానికి సరస్వతీదేవి ఒక మనిషిని, అంటే ఒక గురువు, ఒక ఉపాధ్యాయుని అడ్డుపెట్టి చెప్తుంది. కాబట్టి మనం పిల్లలకు నేర్పాల్సింది ఏమిటంటే, ఏదో సినిమాలో ఆ సీన్ రాగానే ఇలాంటి సీన్స్ పెడతారేంటని పిల్లలకి చెప్పగలగాలి మనం. అంతగా మనం కూడా పిల్లలతో పాటు నవ్వేసి ఆ కాలేజీలో ఉండేటువంటి వాళ్ళందరూ జోకులు చేస్తుంటే, లేకపోతే దాన్ని ఆహా ఊహను ఎంజాయ్ చేసి, దీనివల్ల ఏమవుతుంది? దీనివల్ల ఏమిటి ఉపయోగం చెప్పండి? పిల్లవాడికి లేదా కాలేజ్ స్టూడెంట్కి గురువు మీద ఉండే దృష్టి ఒక హేళనమైనటువంటి హేయభావం కలుగుతుంది. ఇలా కలగడం వల్ల ఎప్పుడైతే మనకి వాళ్ళ మీద రెస్పెక్ట్ లేదో, ఆ రెస్పెక్ట్ లేనప్పుడు వాళ్ళు చెప్పే మాట మీద కూడా రెస్పెక్ట్ ఉండదు, దృష్టి ఉండదు.
అవును గురు. ఎప్పుడైతే వాళ్ళు చెప్పే మీద దృష్టి లేదు నువ్వేం నేర్చుకుంటావు? ఉమ్. ఇవాళ రేపు ఖచ్చితంగా మన సెన్సార్ బోర్డు గురువుల మీద, ఉపాధ్యాయుల మీద ఇలాంటివి ఏవైతే జరుగుతుంటాయో సినిమాల్లో ఖచ్చితంగా కట్ చేయించాలి అది. ఎందుకంటే నీకే హక్కు ఉందని ఒక లెక్చరర్ మీదో లేకపోతే ఒక ప్రిన్సిపల్ మీదో అలా కామెడీగా క్రియేట్ చేయడానికి నీకే హక్కు ఉందని. ఎంతోమంది జీవితాలని మారుస్తూ ఉంటాడు కదా. అవును అవును. నేను అనేది ఏంటంటే గురు పౌర్ణమి చేసుకోవడం ఎంత ముఖ్యమో సమాజంలో గురువుల మీద, టీచర్స్ మీద ఇలాంటివి ఏవైతే సినిమాలు లేకపోతే చిన్న చిన్న నాటకాలు కావచ్చు ఇలాంటివి ఏవైతే వస్తుంటాయో వాటన్నిటిని కూడా ఖండించాలంటారు. ఎందుకంటే అసలు బేసిక్కే అదమ్మా. నీకు ఫస్ట్ అసలు పిల్లవాడికి నీ ఫౌండేషన్ లెవెల్లోనే నువ్వు సినిమా చూపించేసి సినిమాలో కామెడీ సీనే కదా ఏముందండి అని అనుకుంటే నీకు అక్కడ ఏం చేస్తున్నావు? ఇంక వేరే కామెడీ ఏం దొరకట్లేదా? నీకు టీచర్నే చూపించాలా? అవును కరెక్టే కదా. పిల్లలకి ఆ అభిప్రాయం మారిపోతుంది. పిల్లడికి బేస్ లెవెల్లో విత్తనం స్టేజ్లో నీకు ఒక బ్యాడ్ ఒపీనియన్ స్టార్ట్ అవుతుందిగా టీచర్ మీద. సరే ఎవరో టీచర్ ఎక్కడో దుర్మార్గం పనిచేసాడు అది వదిలిపెట్టాడు అంటే నేను అది తప్పే, నేను కాదనట్లే. కానీ నువ్వు ఇక్కడ ఇలా చేస్తే అట్లా. అవును. కాబట్టి ఒక రౌడీని చూపించావు, దట్ ఈస్ డిఫరెంట్. సరే రౌడీ లక్షణం అది, కానీ టీచర్ లక్షణం అది కాదు కదా. ఒక రౌడీని రౌడీగా చూపించావు అంటే దాని లక్షణం రౌడీ లక్షణం. ఒక స్మగ్లర్గా చూపించామంటే స్మగ్లర్ లక్షణం. లేకపోతే హీరోగా చూపించామంటే ఆ హీరో లక్షణం. లేకపోతే ఇంకో పోలీసుగా చూపించామంటే పోలీసు లక్షణం అది. ఆ పోలీసుని అంత స్ట్రాంగ్గా ఎందుకు చూపిస్తున్నావు నువ్వు? ఆ పోలీసు లక్షణం కాబట్టి ఆ సాయి కుమార్ అదేదో 3 సింహాలు అదేది పెద్ద పెద్ద డైలాగులు ఉంటాయి. అంతేగాని నువ్వు టీచర్ దగ్గరికి వచ్చేసరికి ఇలా కామెడీగా చూపించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే దీని మీద ఏమవుతుందంటే గురువు నుంచి వచ్చేటువంటి అనుగ్రహాన్ని పిల్లవాడు కోల్పోతున్నాడు. ఆ మైండ్లో ఉంటుంది, ఒక కామెడియన్ని చూసేటువంటి తత్వం ఉంటుంది. గురు పౌర్ణమి చేసుకోవడం ఎంత ముఖ్యమో గురువుల పట్ల అభిప్రాయం మనం చాలా స్పష్టంగా పిల్లలకి చెప్పాలి. గురు పౌర్ణమి ఏదో ఆ రోజు ఏదో దత్తచరిత్ర పారాయణ చేసాం, సాయిబాబా టెంపుల్కి వెళ్ళిపోయి అక్కడ ఏదో ప్రసాదం తినేసాం, లేకపోతే గోశాలకు వెళ్ళిపోయి గోవులు పెట్టేసాం. ఇది కాదు మనం చేయాల్సింది. ఇది చేయాలి, కానీ దీంతో పాటు పిల్లలకి ఇది నేర్పించాలి. సమాజంలో ఈ యొక్క మార్పు రావాలి. గురువు అంటే ఆ ఒక్క రోజే కాకుండా నిత్యము కూడా ఆయనకు ఒక గౌరవం ఇవ్వాలి. బాగా క్యాచ్ చేశారు. అది మనం చెప్పాలంటున్నాను నేను. నువ్వు అదే సినిమా 10 సార్లు వస్తుంది, 100 సార్లు వస్తుంది, టీవీలో యూట్యూబ్లో కొడితే వస్తుంది. అదే కామెడీ సీన్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తుంటాడు పిల్లడు. నీకు గురువు దగ్గరికి వెళ్ళగానే ఎలాంటి అభిప్రాయం కలిగింది నీకు? నెగిటివిటీ మంది వచ్చేది నెగిటివ్ థాట్స్. అదే కనుక ఒక గురువు యొక్క దీన్ని మనం పాజిటివ్గా చూపించగలిగితే టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నిజమే ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది కదా అనే ఒక ఇన్స్పిరేషన్ గురువు కూడా అవ్వచ్చు కదా. అవును అవును ఖచ్చితంగా. అవును. ఇప్పుడు మనకి చిన్నప్పుడు చెప్తూ ఉండేవారు కదా గురువు, ఎగ్జాక్ట్లీ వెళ్ళి టీచర్ తో ఎంత ఇంటరాక్ట్ అయితే మీ ఆ సమస్యలు కానీ మీవి ప్రాబ్లమ్స్ కానీ ఆవిడ కూడా వీడు బాగా చదువుతున్నాడు, ఎగ్జాక్ట్లీ మనమే ఇంటరాక్ట్ అవుదాము అని ఆటోమేటిక్ గా టీచర్ కి కూడా అవగాహన, ఆ ఇంపాక్ట్ అనేది మన మీద ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టు ఇలా తల్లిదండ్రులు కాదు, పెద్దవాళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ మీరు అన్నట్టు ఏ రంగంలో అయినా సరే గురువుని గురువుగా కామెడీ చేయకుండా గురువుని చక్కగా గౌరవించడం నేర్పించాలి. గురు చరిత్ర పారాయణం చదవచ్చు, ఆ రోజు మామిడి పళ్ళు దానం ఇవ్వచ్చు, అరటిపళ్ళు దానం ఇవ్వచ్చు, గోవుకి అరటికాయలు తినిపించవచ్చు, పసుపు గంధం అనేటువంటి పదార్థాలను శివాలయంలో ఇస్తే కూడా మంచిది. చూసారు కదండి, గురు పౌర్ణమి నాడే కాకుండా ప్రతిరోజు కూడా గురువుని ఎలా పూజించాలి, వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది ఇంట్లో ఉన్న తల్లిదండ్రులతో పాటు అందరూ కూడా పిల్లలకి నేర్పిస్తూ ఉంటే వచ్చే తరాల పిల్లలు కూడా మంచిగా గురువు పట్ల ఒక వినయంగా విధేయతగా ఉంటారు. గురువుగారు చెప్పినట్టు గురు పౌర్ణమి నాడు ఇలాంటి దానాలు ఇస్తూ వెళ్ళి దర్శనం చేసుకుని దత్తచరిత్ర పారాయణ చేసుకుంటే ఎంతో ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః.